హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఒప్పో రెనో 11 ప్రో 5G మొబైల్. ఈ మొబైల్ ఈ ప్రైస్కి వర్తబులేనా? గేమింగ్ ఎలా ఉంది? ఈ 2025లో ఈ మొబైల్ కొనొచ్చా? ఈ మొబైల్లో డిస్ప్లే బెస్టా, ప్రాసెసర్ బెస్టా, లేదా కెమెరా బెస్టా, లేకపోతే బ్యాటరీ బెస్టా, ఇలా అన్ని టెస్టులు చేసి మీకు అనేది ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఫుల్ రివ్యూ షేర్ చేసుకోబోతున్నాను. ఈ 2025లో ఇది వర్తబుల్ మొబైలేనా, లేదా దీనికన్నా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయా? వీటి గురించి కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, నేను ఏ మొబైల్ వీడియో అయితే పెడతానో ఈ మొబైల్లోనే వీడియో రికార్డింగ్ చేసి నేను అనేది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ ఒప్పో రెనో 11 ప్రో వచ్చేసి కెమెరా సెంట్రిక్ మొబైల్ కాబట్టి ఒకసారి ఈ మొబైల్లోనే మనం ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని వీడియో రికార్డింగ్ చేద్దాం. స్టార్ట్. ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ వచ్చేసి ఒప్పో రెనో 11 ప్రో 5G మొబైల్ నుంచి నేను రికార్డింగ్ చేస్తున్నాను. క్లారిటీ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, కలర్ ఎలివేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కావచ్చు, ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఇంకా కంటెంట్లోకి వెళితే బాక్స్లో అన్ని థింగ్స్ వస్తాయి. సిమ్ ఎజెక్టర్ కావచ్చు, మొబైల్ ప్రీఅప్లోడ్ కవర్ కావచ్చు, లేదా పౌచ్ కావచ్చు, టైప్ సి కేబుల్ కావచ్చు, 80 వాట్స్ స్పాట్ చార్జర్ రావడం జరుగుతుంది. ఇక మొబైల్ ఓరేగాని చూసుకుంటే డిజైన్ చూడడానికి చాలా బాగుంది, చాలా స్టైలిష్ కూడా ఉంది. మన చేతిలో పట్టుకున్నప్పుడంటే చాలా కాంపాక్ట్ ఫీల్ గా ఉంది. ఇంకా మొబైల్ టాప్ సైడ్ వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్, మైక్రోఫోన్, సెకండరీ మైక్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ లో వచ్చేసి మెయిన్ స్పీకర్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ ఎజెక్ట్ మనకు ప్రొవైడ్ చేశారు. 2 5G సిమ్లు ఒకేసారి అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. మీరు అనేది పెన్ డ్రైవ్ కావచ్చు, SSD కావచ్చు, 1 TB దాకా ఎక్స్పాండ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మీరు అనేది. రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ ఆన్ బటన్ మనకి ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అంతా ఎంటీగా ఉంది. ఇక ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే అండ్ కర్వ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఫ్రంట్ డిస్ప్లేకి ప్రొటెక్షన్ వచ్చేసి AGC డ్రాగన్ టెల్టీ స్టార్ టు గ్లాస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఫ్రేమ్ వచ్చేసి పాలికార్బనిక్ బాడీ లేదా ప్లాస్టిక్ బాడీ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ మనకి ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చేసి పాండా గ్లాస్ మనకు రావడం జరుగుతుంది. ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 10-bit ప్యానల్ తో వస్తుంది. HDR సపోర్ట్, 950 బ్రైట్నెస్ తో ఈ మొబైల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సన్లైట్ లో కూడా బ్రైట్నెస్ బాగా కనిపిస్తుంది మనకు అనేది. 120Hz రిఫ్రెష్ రేట్, L1 సపోర్ట్ తో ఈ మొబైల్ వస్తుంది. మీరు నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ వీడియో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలా ఓటీటీ కంటెంట్ స్కీమ్ చేసే వాళ్ళకి HD అండ్ HDR సపోర్ట్ చేస్తుంది కాబట్టి మూవీ లవర్స్ అయితే బాగా యూజ్ అవుతుంది. సౌండ్ విషయానికి వస్తే ఈ మొబైల్లో సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఈ బడ్జెట్ కి స్టీరియో స్పీకర్స్ కానీ డాల్బీ ప్రొవైడ్ కానీ చేస్తుంటే బాగుండు. ఎందుకంటే 20,000 లోను 25,000 లోను ఈ సౌండ్ వచ్చే మొబైల్స్ అన్నిటికీ డాల్బీ ఫీచర్ కానీ స్టీరియో స్పీకర్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ స్పీకర్ అయినా కూడా సౌండ్ క్వాలిటీ డీసెంట్ గా ఉంది, మరి అంత లౌడ్గా రావడం లేదు. ఈ వీడియోలో మీరు చూడవచ్చు కూడా డిస్ప్లే క్వాలిటీ కావచ్చు లేదా సౌండ్ క్వాలిటీ కావచ్చు అనేది శాంపుల్ వీడియో మీరు చూసేయండి. మీరు ఎలాంటి కంటెంట్ చూడవచ్చు అంటే మొబైల్స్ అన్బాక్సింగ్, మొబైల్ ఫుల్ రివ్యూ, మొబైల్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ ఏపీ స్కీమ్స్. ప్రజలకు చేరవలసిన పథకాలు వచ్చేసి నేను క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనుకోవచ్చు మనం అనేది. ఈ ప్రాసెసర్ వచ్చేసి 8 సిరీస్ ప్రాసెసర్, 8200 ప్రాసెసర్ అండ్ అల్టా కోర్ 3.1 GHz మీద రన్ అవుతుంది. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి యాప్స్ కావచ్చు, యాప్స్ స్టోర్ చేసుకోవడం కావచ్చు, మనం ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మినిమైజ్ చేసినప్పుడు ఏంటంటే యాప్ అనేది ఫస్ట్ నుంచి కాకుండా మనం ఎక్కడైతే క్లోజ్ చేసామో అక్కడి నుంచి ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక గేమింగ్ వచ్చేసి మీరు పబ్జీ కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, అన్ని గ్రాఫిక్స్ ని హ్యాండిల్ చేస్తుంది. 90 FPS లో కానీ, స్మూత్ అండ్ అల్ట్రాలో కానీ, ఎక్స్ట్రీమ్ లో కానీ, HDR అల్ట్రాలో కానీ HD మొత్తం సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ పరంగా అయితే నేననేది ఒక 1 అవర్ 1 hour 50 minutes దాకా గేమ్ ఆడాను. నాకు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ నాకు ఎక్కడ అనిపించలేదు. లైట్ గా బ్యాక్ సైడ్ వామ్ అనిపిస్తుంది, కానీ అది నాకైతే అంత పెద్దగా అనిపించలేదు. అది ఎప్పుడంటే మీరు ఎక్కువ గేమ్ ఆడినా కానీ, ఎక్కువ కెమెరా చేసినా కానీ లైట్ గా వామ్ ఫీల్ అనేది. ఇక మెయిన్ థింగ్ వచ్చేసి కెమెరా. ఈ మొబైల్ వచ్చేసి కెమెరా సెంట్రిక్ మొబైల్ కాబట్టి దీని గురించి మనం కొంచెం ఇన్డెప్త్ గా చెప్పుకున్నాం. ఈ మొబైల్ కెమెరా వచ్చేసి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, అది కూడా iOS, సోనీ IMX 890 సెన్సార్.
ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసి 32 మెగా పిక్సెల్ టెలిఫోటోస్ కోసం. అది కూడా వచ్చేసి సోనీ ఐఎంఎక్స్ 709 సెన్సార్ రావడం జరుగుతుంది. 2x టెలిఫోటోతో వస్తుంది. ఇంకా థర్డ్ కెమెరా వచ్చేసి 8 మెగా పిక్సెల్, అది కూడా అల్ట్రా వైడ్ సోనీ ఐఎంఎక్స్ 355 సెన్సార్తో మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగా పిక్సెల్ ప్రొవైడ్ చేశారు. అది కూడా సోనీ ఐఎంఎక్స్ 709 సెన్సార్తో రావడం జరుగుతుంది. మీరు కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా చూడవచ్చు. పోర్ట్రేట్ కావచ్చు, నార్మల్ మోడ్ కావచ్చు. డే లైట్ అయితే పెద్దగా తెలియదు. నైట్ మోడ్లో చాలా వరకు పిక్చర్స్ తీశాను, అవి మీరు చూడవచ్చు. స్క్రీన్ టోన్ అనేది చాలా న్యాచురల్ రావడం జరుగుతుంది. పోర్ట్రేట్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక ఫొటోస్ వచ్చేసి పోర్ట్రేట్ మోడ్లో 5x దాకా మీరు అనేది జూమ్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు. చాలా న్యాచురల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంతా బ్లర్ అయ్యి చాలా బాగా ఫోటో అనేది మనకు రావడం జరుగుతుంది. ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కావచ్చు, ఫేస్ క్వాలిటీ కావచ్చు, స్కిన్ క్వాలిటీ కావచ్చు, ఇలా మీకు అనేది ఫొటోస్ అనేది ఓవరాల్గా గుడ్ అని నేను చెప్తాను. ఇక వీడియో విషయానికి వెళ్తే పోర్ట్రేట్ వీడియో కానీ, డ్యూయల్ వీడియో కానీ, ఇలా మీరు అనేది చాలా వరకు వీడియో ఫీచర్లు చాలా ఉన్నాయి. మీరు అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఫ్రంట్ వచ్చేసి 4K రికార్డింగ్ అండ్ 1080pలో మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ వచ్చేసి 4K వీడియో 30 FPS 60 FPS లో మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. 120 FPS లో కూడా మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డింగ్ చేసినప్పుడు అంత స్టెబిలిటీగా నాకు అనిపించలేదు. కానీ 180లో వచ్చేసి మంచిగా స్టెబిలిటీగా మంచిగా రికార్డింగ్ అవుతుంది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ లెవెల్ అనుకోవచ్చు. ప్రతి ఫోటో కానీ, వీడియో కానీ చాలా క్లారిటీగా క్లిస్టర్ క్లియర్గా రావడం జరుగుతుంది. కెమెరా అయితే బెస్ట్ అని చెప్తాను. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్. ర్యామ్ వచ్చేసి సింగిల్ వేరియంట్ ర్యామ్ రావడం జరుగుతుంది. అది కూడా 12GB ర్యామ్ LPDDR5X మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్టోరేజ్ వచ్చేసి సింగిల్ వేరియంట్తో రావడం జరుగుతుంది. అది కూడా 256GB UFS 3.1తో మనకి రావడం జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసి 4600 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అరౌండ్ 30-35 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ ఎక్కడం జరుగుతుంది. మీరు అనేది హెవీ గేమర్స్ కానీ, ఎడిటింగ్ చేసే వాళ్ళు కానీ అయ్యి ఉంటే, ఎక్కువ మొబైల్ వాడేవాళ్ళైతే ఈవినింగ్కి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. లేదా ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది మీకు అనేది. ఈ మొబైల్లో బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్లో నేను ఫోన్ మాట్లాడేటప్పుడు నాకు సిగ్నల్స్ అనేది ఎక్కడ కట్ అవ్వడం కానీ, ల్యాగ్ అవ్వడం కానీ ఎక్కడ జరగలేదు. నీట్గా ప్రాపర్గా సిగ్నల్ రావడం జరిగింది. ఈ మొబైల్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేశారు. చాలా యాక్యురసీగా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఈ మొబైల్లో కొన్ని ఫీచర్స్ చెప్పుకున్నాం. NFC ఫీచర్ ఉంది, IR బ్లాస్ట్ ఉంది, అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5G 13 బ్యాట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఈ మొబైల్ వచ్చేసి కలర్ OS 15 మీద వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 15 మీద రన్ అవుతుంది. ఇంకా OS అప్డేట్స్ వచ్చేసి 3+6 years OS అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఈ మొబైల్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సైడ్ బార్ కానీ, యాప్స్ హైడ్ చేసుకోవడం కానీ, కొన్ని ఫీచర్స్ మీరు అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ గూగుల్ డైలర్తో రావడం జరుగుతుంది. మీరు అనేది కాల్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్ వచ్చేసి బీప్ సౌండ్ రావడం జరుగుతుంది. ఎదుటి వాళ్ళకి నోటిఫికేషన్ కూడా అలాగే రావడం జరుగుతుంది. ఇక ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకుందాం. మొబైల్లో ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే. ఈ మొబైల్ అనేది 30-35Kలో వస్తుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ డిస్ప్లే ఇచ్చుంటే 1.8K డిస్ప్లే కానీ ఇచ్చుంటే బాగుండని నా అభిప్రాయం. ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ బడ్జెట్కి ఇంకొంచెం డిస్ప్లే ఇచ్చుంటే బాగుండని నా అభిప్రాయం. బ్యాటరీ వచ్చేసి 4600 mAh బ్యాటరీ కాకుండా అట్లీస్ట్ 5000 బ్యాటరీ ఇచ్చున్నా బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే గేమింగ్ ఆడలు కావచ్చు, మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు కావచ్చు, కానీ దీంట్లో బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగా వస్తుంది. నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. దీంట్లో హైలైట్గా చెప్పుకోవాల్సి వచ్చేసి కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం ఈ బడ్జెట్కి చాలా వర్తబుల్ అని అంటాను. ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, పీక్స్ లెవెల్ అంతే. ఇక సౌండ్ వచ్చేసి అట్లీస్ట్ నీకు స్టూడియో స్పీకర్స్ కానీ, డాల్బీ కానీ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండు ఈ బడ్జెట్కి. ఈ బడ్జెట్లో ఈ 2025లో ఈ ప్రాసెసర్ బెస్ట్ ఏనంటే దీనికన్నా ఇంకొంచెం బెటర్ మొబైల్స్ ఉన్నాయి. IQ7 కావచ్చు, OnePlus Nord 4 కావచ్చు, Nothing 3A Pro కావచ్చు, Vivo V30 Pro కావచ్చు, Moto G86 మొబైల్ కావచ్చు. ప్రైజు కొంచెం అటు ఇటు వేరియబుల్ అవుతుంది కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం అన్నీ ఒకటే ఉంటాయి. కొన్నిట్లో కెమెరా బాగుంటుంది, కొన్నిట్లో ప్రాసెసర్ బాగుంటుంది, కొన్నిట్లో డిస్ప్లే బాగుంటుంది, కొన్నిట్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ మొబైల్ కన్నా ఈ 2025లో చాలా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఇదంతా ఎందుకురా బాబు సోది, ఇప్పుడు అసలు ఎందుకు చెప్తాను ఈ మొబైల్ గురించి? ఇది ఇప్పుడు ఒక 8 months బ్యాక్ రిలీజ్ అయిన ఫోన్ కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఈ 2025 అంటే?
ఈ మొబైల్ అనేది ఎక్కువ ఆఫ్లైన్లో అమ్మడం జరుగుతుంది. నేను అప్పటికి చెప్పాను, 30,000లో ఈ మొబైల్ బెస్టేనా అని అడిగితే, వద్దురా దీనికన్నా ఇంకా మంచి మంచి బెస్ట్ మొబైల్స్ ఉన్నాయంటే, లేదు నేను నాకు కెమెరానే ప్రయారిటీ అని చెప్పారు. సర్లేని ఆ అబ్బాయి తీసుకున్నాడు ఈ మొబైల్. కానీ నాకైతే ఈ 2025కి ఈ మొబైల్ అనేది కొంచెం బెస్ట్ కాదని నా సజెషన్. ఇక ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 30,000 చూపిస్తుంది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ 30,000 పెట్టి ఈ మొబైల్ అసలు తీసుకునే బాలేదు ఈ 2025లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒప్పో రెనో 11 ప్రో ఫుల్ లెంత్ రివ్యూ మీతో షేర్ చేస్తానని అనుకుంటున్నాను. ఏమైనా ఈ మొబైల్ గురించి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చేస్తుంటే నన్ను క్షమించండి. అలాగే ఈ మొబైల్ కొన్న వాళ్ళు కావచ్చు, లేదా కొనాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా మంచి ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, ఒక 26కో 27 గాని వస్తే మాత్రం ఈ మొబైల్ పర్చేజ్ చేయొచ్చు. ఇది నా ఓన్ అభిప్రాయం మాత్రమే. మీరు ఏ మొబైల్ కొనాలన్నా యూట్యూబ్లో రివ్యూ చూడొచ్చు, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇలా మీరు అనేది సెర్చ్ చేసి మొబైల్ తీసుకోండి. నా కంటెంట్లో కానీ వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకోసం, మీ అందరి కోసం, మీ వాసు. థ్యాంక్ యూ. జై హింద్.